ప్రభువుకు ఫిర్యాదు చేయుచు అంగల్ అర్పించినప్పుడు అతడు నా వేడుకలను ఆలించెను. బహుశత్రు వర్గములు నాతో స్వల్ప పోరాటమున అతడు నన్ను సురక్షితముగా కాచి కాపాడును. నీ భారమును ప్రభువు మీద మోపుము, అతడు నిన్ను భరించును. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. లోకం అంతటిని సంపాదించి తనను తాను కోల్పోయిన ప్రయోజనమేమి? లోకమంతటిని సంపాదించి తనను నశించిపోయిన ఎడల ప్రయోజనమేమి? ఈరోజు గొప్ప రోజు. నిన్న విభుద్ధి బుధవారము. ఈ తపస్కాలంలో విభుద్ధి బుధవారము తర్వాత మొదటి రోజు. ఈ తపస్కాలము సాధారణమైన తపస్కాలము కాదు. లోకమంతటా కోట్లాది మనుష్యులు ఒక సంవత్సరం నుండి మానవులందరూ తండ్రి వైపు పయనించాలని సినోడాలిటీ ప్రార్థనను చేస్తున్నాము. సినోడాలిటీ తరువాత జూబ్లీ ప్రార్థన చేయడము మొదలుపెట్టినాము. సినోడాలిటీ ప్రార్థన, జూబిలీ ప్రార్థన మధ్య వచ్చిన తపస్కాలము ఈ తపస్కాలము గొప్ప తపస్కాలము. పితైన తండ్రి మనలని గొప్పగా ఎదగచేయు తపస్కాలము. హల్లెలూయా, 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 హల్లెలూయా. తెలుగు భాష అర్థం చేసుకునే ప్రతి బిడ్డ పితైన తండ్రి జీవమిచ్చిన 800 కోట్ల బిడ్డలలో ప్రతి బిడ్డకు దుష్ట శక్తుల నుండి మోక్షం పొందేటట్టు ఈ శక్తి అవ్వాలని, ప్రార్థన శక్తి అవ్వాలని, విశ్వాస శక్తి అవ్వాలని, నిరీక్షణ శక్తి అవ్వాలని, ఉద్ధారత్వ శక్తి అవ్వాలని ప్రార్థన చేసుకునే రోజు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మరొక్క మారు మనలందరినీ ఇక్కడ ఏకత్రం చేసిన పితైన తండ్రికి కృతజ్ఞతలు తెలుపుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనకు స్వస్థత ఇచ్చే
పితైన తండ్రికి కృతజ్ఞతలు స్తోత్రాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఈ తపస్కాలంలో మరొకసారి ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డ కోసమని ప్రార్థించదము, ఒకరికొకరి కోసమని ప్రార్థించదము, మన అందరి కోసమని ప్రార్థించదము, మన నలువైపులున్న కుటుంబాల కోసమని ప్రార్థించదము. ప్రత్యేకంగా ఈరోజు ఈ ఉద్దేశాలను పట్టేసి మనము ఈ దివ్య బలి పూజలో ప్రార్థించదము. ఈ ఉద్దేశాల కోసమని మనము మరొకసారి ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేద్దాము. మరొకసారి మనకు ఆరోగ్యాలను ఇచ్చే పితైన తండ్రికి కృతజ్ఞత స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. మనకు ఐశ్వర్యాలు ఎదుగుదల ఇచ్చే పితైన తండ్రికి కృతజ్ఞత స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మనకు అనంత శక్తి బలమిచ్చే పితైన తండ్రికి కృతజ్ఞత స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మనకు నిత్య జీవం ఇచ్చే పితైన తండ్రికి కృతజ్ఞత స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మనల్ని గొప్పగా ప్రేమించే దివ్య కారుణ్య యేసు ప్రభుకు కృతజ్ఞత స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ఇంత గొప్ప దేవాది దేవుడైన పితైన తండ్రికి కృతజ్ఞత స్తోత్రములు అర్పించే ఈ దివ్యబలి పూజలో దివ్యముగా పాల్గొన యోగ్యములము అగుటకు మన మనసులను హృదయములను మన తండ్రి అయిన పితైన తండ్రి అయిన దేవుని వైపుకు, తండ్రి కంటే ఎక్కువగా ప్రేమించే దేవాది దేవుని వైపుకు త్రిప్పుకొందాము. మన తప్పిదములను పాపములను జ్ఞప్తికి తెచ్చుకొని క్షమాపణ కోసమని వేడుకొందాము. మనం అందరం కలిసి పితైన తండ్రికి క్షమించమని ప్రార్థించదము. పవిత్రములైన ఈ పరమ రహస్యంలో కొనయాడ యోగులమగుటకు మన పాపంలో కూడా పితైన తండ్రి యొద్దకు తెలుపుకుంటూ క్షమాపణ కోసమని వేడుకొందాము. అందరం కలిసి ప్రార్థించదము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏళైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేస్తుని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి
మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించదము. ఓ ప్రభువా, మా క్రియలన్నీ మీ ప్రేరణతో ప్రారంభమై మీ నిరంతర సహాయముతో నెరవేరునట్లు కృపజూపమని ప్రార్థించుచున్నాము. ఈ మా కార్యములన్నీ మీ కృప సహాయము ద్వారా పరిపూర్తి అగునుగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా నాథుడైన యేసుక్రీస్తు ప్రభు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మొదటి పట్టణము 1వ పేతురు 5వ అధ్యాయము వచనములు 1 నుండి 4 వచనముల వరకు. తోడి సంఘపు పెద్దనైన నేను మీలోని సంఘపు పెద్దలను హెచ్చరించుచున్నాను. క్రీస్తు పడిన శ్రమలకు నేను ఒక సాక్షినై ఉండి బహిరంగమనర్పబడనున్న మహిమలో నేను భాగస్వామిని అగుదును. నేను విన్నవించున్నదేమనా, మీ ఆధీనమునందున్న దేవుని మందకు కాపరులు కండు, అయిష్టముతో కాక దేవుని చిత్తము అనుకొని ఇష్టపూర్వకముగా దానిని కాపాడుడు. దుర్లభమైన ఆపేక్షతో కాక మనఃపూర్వకముగా దానిని కాయుడు. మీ ఆధీనమందున్న వారిపై అధికారము చలాయింపక మీరు మందకు మాతృకగా ఉండుడు. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు ఎన్నటికినీ క్షీణింపని మహిమాన్విత కిరీటమును పొందుదురు. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అన్వేషణ నీవే ప్రభో, నువ్వు లేని నా బ్రతుకు ఇరులే సుమా. నిన్నే మది వెదకునే నీవు దరి చూపుమా. నా అన్వేషణ నీవే ప్రభో, నువ్వు లేని నా బ్రతుకు ఇరులే సుమా. నిన్నే మది వెదకునే నీవు దరి చూపుమా. ప్రభువా ప్రభువా కరుణాకరా, నిరతం మదిలో నివసింపుమా. ప్రభువా ప్రభువా కరుణాకరా, నిరతం మదిలో నివసింపుమా. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 9వ అధ్యాయము పవిత్ర వచనంలో 22 నుండి 25 వరకు. లూకా సువార్త 9వ అధ్యాయము పవిత్ర వచనంలో 22 నుండి 25 వరకు. మనుష్య కుమారుడు అనేక శ్రమలను అనుభవించి పెద్దలచే, ప్రధాన అర్చకులచే, ధర్మశాస్త్ర బోధకులచే నిరాకరింపబడి చంపబడి 3వ దినమున ఉత్థానము అగుట అగత్యము అని పలికెను. మరియు వారందరితో, నన్ను అనుసరింపగోరువాడు తనను తాను త్యజించుకొని అనుదినము తన శిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలేను. తన ప్రాణమును కాపాడుకొన చూచువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తమై తన ప్రాణమును దారబోయేవాడు దానిని దక్కించుకొనును. ఒకడు లోకమంతటిని
సంపాదించి తనను తాను కోల్పోయినా లేక తాను నశించిపోయిన ఎడల ప్రయోజనమేమి? ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. సమస్తమును సృష్టించిన ప్రభు అయిన సర్వేశ్వర, మీకు స్తుతి కలుగునుగాక. ఏలైనా మేము అర్పించు ఈ అప్పమును మీ ఉద్ధారత్వం వలన పొందితిమి. భూఫలమును మానవ శ్రమ ఫలమైనది, మాకు జీవాహారం కానున్నది. సర్వేశ్వరుడు సర్వకాలము స్తుతింపబడునుగాక. ఈ ద్రాక్షరసము నీటి కలయిక గొప్ప పరమరహస్యము. దీని ద్వారా మానవ స్వభావంలో భాగస్థలము అవుటకు చిత్తగించిన ప్రభుని దైవత్వములో మేమును భాగస్థులము అగుదుముగాక. జీవించే ప్రియుడవు నా నేస్తమా, నా కోసమే జీవించే ప్రియుడవు నా నేస్తమా, నీ సర్వము. సమస్తమును సృష్టించిన ప్రభు అయిన సర్వేశ్వర, మీకు స్తుతి కలుగునుగాక. ఏలైనా మేము అర్పించు ఈ ద్రాక్షరసమును మీ ఉద్ధారత్వం వలన పొందితిమి. ద్రాక్ష ఫలమున మానవ శ్రమ ఫలితమైనది, మా ఆధ్యాత్మిక పానము కానున్నది. సర్వేశ్వరుడు సర్వకాలం స్తుతింపబడునుగాక. ఓ ప్రభువా, దీనభావంతో మనస్తాపంతోను వచ్చిన మమ్ము అంగీకరింపుము. మేము ఈ దినము మీ సన్నిధిలో అర్పించు ఈ అర్పణ మీకు ప్రీతికరము అగునుగాక. ప్రభువా, నా దోషముల నుండి నన్ను శుభ్రపరపుము, మా పాపముల నుండి మమ్ము శుద్ధి చేయము. సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ పనిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేము మీ పవిత్ర పీఠముపై ఉంచిన అర్పణములను దయతో స్వీకరింపుము. మీరు మా పాపములు క్షమింపుము. మా బలి అర్పణము మీ దివ్య నామమునకు గౌరవమును చేకూర్చున్నట్లు కరుణింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీరు మీ పుత్రుల మనసులను నూతనీకరించి శుద్ధి చేయు నిమిత్తము ప్రత్యేకమైన ఈ అనుగ్రహ కాలమును బహుకరించితిరి. ఈ కాలమందు మేము క్రమము తప్పిన కోరికలను విడనాడి పరిశుద్ధ హృదయములతో మిమ్ము మనసారా సేవించుటకు మాకు శక్తిని దయచేయుచున్నారు. అస్థిరమైన వాటి యందు మనసులను కేంద్రీకరింపక సుస్థిరమైన వాటి యందే మా మనసులను లగ్నము చేయ ప్రేరింపచున్నారు. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిరతము మేము
మీ స్తుతిగానమును చేయుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. మరొకసారి మనము ఈ దివ్య బలి పూజ ఉన్నత సమయం చేరి ఉన్నామని గ్రహించదము. ఈ సమయమున ఇక్కడున్న అప్పము ద్రాక్షారసము క్రీస్తు శరీరక్తంగా మారే సమయము. ఈ సమయమున కోట్లాది సన్మనస్కులు, దేవదూతలు, పునీతులందరూ కూడా మోకరించి ఆరాధించుతారు. ఇటువంటి భక్తి భావంతో మనం కూడా ప్రార్థించదము. ఓ ప్రభువా, నిఖముగా మీరు పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. తాను శిల్వ శ్రమలకు తనను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏళ్ళైనా ఇది మీ కొరకు అప్పగింపబడినున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఆ విధముననే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై వారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సమ్ముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీరక్తములందు పాలివారుగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురును, మా పొలిమేర జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణలను చేయము. తండ్రి ప్రభువా, మరొకసారి ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డ కోసమని ప్రార్థిస్తున్నాము. మా కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాము. మా నలువైపులో ఉన్న కుటుంబాల కోసమని ప్రార్థిస్తున్నాము. ఈరోజు ఈ దివ్య బలిని అర్పించిన ప్రతి ఒక్కరి కోసమని, వారి ఉద్దేశాల కోసమని, వారి కుటుంబాల కోసమని ప్రార్థిస్తున్నాము. ఉత్థానమగుదమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను
మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. తండ్రి ప్రభువా, మరొకసారి మా కుటుంబాల్లో చనిపోయిన వారి కోసమని ప్రార్థిస్తున్నాము. ఈరోజు చనిపోయిన వారి కోసమని ప్రార్థిస్తున్నాము. ప్రత్యేకంగా చుట్టుప్రక్క ప్రాంతాల్లో చనిపోయిన వారి కోసమని ప్రార్థిస్తున్నాము. వీరందరినీ మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్లియోగు మరియమాతతోనూ ఆమె మహావిరక్త భర్తయగు పునీత యోసేపుతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయుము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమ పరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి పిత అయిన తండ్రి వైపు మన చేతులను ఎత్తుతూ మన నాథుడైన యేసుక్రీస్తు ప్రభు మనకు నేర్పించిన ప్రార్థనను అందరము కలిసి ప్రార్థించదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీళ్ల నుండి మమ్ము రక్షింపుము. తండ్రి ప్రభువా, అన్ని కీళ్ల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు.
పితి అయిన తండ్రి, దివ్యవాకైన ప్రభువు వీరే ఈ తపస్కాలంలో మనకు తనను అనుకరించటానికి శక్తినిచ్చే ప్రభువు వీరే. ఈ గొర్రెపిల్ల విందుకు పిలవని వారం మనము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనల్ని నిత్య జీవమునకు కాపాడునుగాక. ఆమేన్. చుంటితేని మధురము కన్నా మధురమైనది విందు, పువ్వులోని వాసన కన్నా సుమధురమైనది విందు. చుంటితేని మధురము కన్నా మధురమైనది విందు, పువ్వులోని వాసన కన్నా సుమధురమైనది విందు. బలమును వసగిడి విందు, బ్రతుకును మార్చిడి విందు. బలమును వసగిడి విందు, బ్రతుకును మార్చిడి విందు. చుంటితేని మధురము కన్నా మధురమైనది విందు. పువ్వులోని వాసన కన్నా సుమధురమైనది విందు. దేవా, నాలో నిర్మల హృదయమును సృజింపుము, నూతనమును స్థిరనైన మనసును నాలో నెలకొల్పుము. ప్రార్థించదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము స్వర్గపు ఆహారమును భుజించి మీ ఆశీస్సులను పొందియున్నాము. ఈ ప్రసాదము మాకు పాప క్షమాపణను రక్షణమును దయచేయునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మన శరీరములను ఉంచి దేవుని ప్రత్యేక ఆశీస్సుల కోసమని ప్రార్థించదము. సర్వశక్తిగల సర్వేశ్వర, నిత్య జీవపు విధానములను మీరు మీ ప్రజలకు తెలియజేసితిరి. వారిని ఆ త్రోవలో నడిపించి నిత్య జ్యోతివైన మీ వద్దకు చేరుకున్నట్లు కృపజూపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించదము. సర్వేశ్వరునికి వందనములు. నా హృదయ ద్వారం చెంత నిలిచియున్న నా యేసయ్యా, నా హృదయ ద్వారము చింత నిలిచియున్న నా యేసయ్యా, నా హృదయ ద్వారం చెంత తట్టుచున్న నా యేసయ్యా.